నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి జీడిపప్పు వేసి పెసరపప్పును గ్లేసి చూపించబోతున్నారండి మా అత్తయ్య గారు. పొట్టి పెసరపప్పు, క్రిస్పీ క్రిస్పీ పొట్టి పెసరపప్పు ఉనుకులు వేసిపోతున్నారండి. ఇదిగోండి, పెసరపప్పు నానబెట్టి కొంచెం కచ్చాపిచ్చగా రుబ్బామండి. బాగా డ్రై అవ్వకూడదు, బాగా లూజ్ ఉండకూడదు. ఇదండి సరిపడలో ఉండాలండి. ఇదిగో కరివేపాకు అండి, ఇదిగో ఉల్లిపాయ అండి, ఇదిగోండి అల్లం అండి, ఇదిగో గ్రీన్ చిల్లీ అండి, కిందేమో జీలకర్ర ఉందండి. ఇది వేసుకుని కొంచెం ఏంటంటే జీడిపప్పు మురుగు అండి ఇందులో అసలు మెయిన్. వేసుకు తింటే ఉంటుందండి, కరకరలాడుతూనే చాలా బాగుంటాయండి. ఈ డైలాగ్ చాలాసార్లు చూస్తున్నట్టున్నాను. వెరీ వెరీ టేస్ట్గా ఉంటాయండి. అంటే ఇప్పుడు పప్పు రుబ్బి విధానం ఏంటంటే వాడదే వేసుకుని పొట్టు పప్పుతోనే బాగుంటాయండి. మీకు ఈ పప్పుతో బాగోండి. కారం కావాల్సిన వాళ్ళు ఎన్ని కావాల్సిన, ఉల్లిపాయ కూడా మన ఇష్టం అండి, ఎంత కావాల్సిన అంత వేసుకోవచ్చు. పునుకులు ఎక్కువ అవుతాయి. పచ్చిమిరకాయలు కూడా ఇంకో 2 వేస్తున్నాను, పంటి కింద పడితే కారం కారంగా బాగుంటాయి కదా అని. ఇవ్వండి, ఇదిగోండి, ఇదిగో జీడిపప్పు మరుగు ఉందండి, జీడిపప్పు వేసుకున్నాం. మురుగు కాబట్టి నేను ఇదిగోండి జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. పెద్ద ముక్కలు ఉండకూడదండి, కొంచెం చిన్నవి అయితేనే మనం పంటి కింద తిన్నప్పుడు తెలియాలి, అంతే అండి, పైకి కనిపించకూడదు. ఇది చాలా బాగుంటుందండి. జీడిపప్పు మురుగు పతలా పతలా వేసుకుంటే పంటి కింద పడుతుంటే ఉంటాయండి. ఇదిగోండి జీడిపప్పు ఇంత వేసుకున్నాను. మన ఇష్టం అండి, జీడిపప్పు కొంచెం ఉంటే మన ఇంట్లో ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి పెసరపప్పు, జీడిపప్పు మురి వేసి పకోడీలు వేస్తున్నాం అన్నమాట. టిఫిన్ ఇదే అండి వాళ్ళ మాకు. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే. చూసారండి, అదిగో మధ్య మధ్యలో మధ్య మధ్యలో వెయ్యిని ఉల్లిపాయ, మధ్య మధ్యలో జీడిమురు. పెద్దవి వద్దుకొచ్చి తీసేద్దాం, పెద్దవి మానేద్దామండి. చిన్న మురుగు అయితేనే కనిపించకుండా పంటి కింద పడితే బాగుంటాయండి, కరకరలాడతాయి. వేసానండి. ఇక అయినా కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుందాం. జీలకర్ర పర్వాలేదండి, రేటు తగ్గింది. మీరు కూడా వేసుకుతానండి ఎక్కువ, ఎంత వేసుకుంటే అంత పంటి కింద పడితే కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా సరే పొట్టి పెసరపప్పు సగం సగం నానాలండి. నానిన తర్వాత దాన్ని దేవేసి ఉంచేసి రుబ్బుకోవాలండి. చిన్న చిన్నవి వేసుకుంటే చక్కగా బాగా వేగుతాయండి, కరకరలాడతాయండి, మొరమొరలాడిపోతాయండి. ఇగోండి చిన్న చిన్న వేసుకున్నామండి, పునుకుల్లాగా పకోడీలాగా. ఒకసారి తినేసారండి టిఫిన్లో, మీకు చూపించలేకపోయాను. తినేసాక తీరుబడిగా మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయండి పకోడీలు, కరకరలాడతా. జీడిపప్పు ఒకటి ఉందేమండి. కొంచెం కరివేపాకు తింటుంటే కరివేపాకు ఫ్లేవర్ వస్తుందండి. జీలకర్ర అండి, అల్లం అండి, అన్నీ ఉన్నాయి కదండి, అందుకే తినటానికి చాలా బాగున్నాయండి. చేసుకు చూడండి, ఎవరో ఒకరన్నానండి, కామెంట్ పెడితే అప్పుడు నాకు అర్థమవుతున్నా. ఇది బాగా మేము తింటే, ఎందుకంటే మాకైతే బాగా నచ్చినాయి. నేను మొన్న జంగారెడ్డి గుడి వెళ్ళానండి, వాళ్ళు చేసారండి, అక్కడ చూసి నేను కూడా వేసుకుంటున్నాను. మా పిల్లలు పెట్టాలి కదండి, మనం తినేస్తే అవ్వదు, మన పిల్లలు కూడా పెట్టుకోవాలి కదండి. అదిగండి అది. ఇదిగోండి, ఇదిగో మిగిలింది కూడా ఇలా వేసుకోవాలండి. అవి ఒక వాయి తీసేనండి. ఈ విధంగా మీరు నానబెట్టుకుని మీరు కూడా వేసుకోండి. పౌష్టికాహారం అనండి, కొంచెం తిన్నా మీకు ఎనర్జీ ఉంటుందండి. మనకి కొయ్యక అవసరం లేదండి, కొన్ని అవసరం లేదు. ఒక తెప్పాలు తింటేనే అన్నం పొట్ట నిండుతుందనండి, వాళ్ళ ఎనర్జీ ఉంటుందండి. ఇదిగోండి తింటున్నానండి ఒకటి. మా ఊళ్ళో అయితే ఒక వాయి తినేసారండి. ఏదో విధంగా మీరు వేసుకోండి, వేసి చూసి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసుకున్న తర్వాత బాగుంటే మీరు ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబర్ చేయండి, ఏదో ఒకటి చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేను మొన్న తాన్నేడు వెళ్ళానండి, తాన్నేడు వెళ్తే వాళ్ళు వేసారండి జీడిపప్పు మురిమేసి
తింటుంటే కొంచెం కొంచెం జీలకర్ర, కొంచెం కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ పంట కింద పడుతుంటే జీడిపప్పు మురుగు నవ్వుతుంటుందండి. చాలా బాగుందండి. ఇవాళ నాస్తా ఇదే అండి మాకు. ఇవే ఫ్రూట్స్ అండి. పొట్ట నిండా తినాలని లేదండి. ఎప్పుడైనా సరే కొంచెం తిన్నా మన ఎనర్జీకి తింటే మంచిది అనేసి అండి ఇవాళ ఈ విధంగా. నేను శంషాబాద్ వెళ్ళానండి. అక్కడి నుంచి కోసి తెచ్చాను చిట్టికాయ అండి. మన ఏంటంటారు మన పొలం స్థలంలో కాయ అండి ఇది. చూసారండి ఎలా ముగ్గిందో. ముగ్గినా గట్టిపడలేదండి, మెత్తపడలేదండి. ఇక్కడ మన కార్బేట్ వేసిన కాయలు కొంటుంటే ఇవాళ రంగు వస్తే రేపు పొద్దుటికే పాడైపోతున్నాయండి. ఇది చూడండి, ఇది ఇంకా గట్టిగా ఉందండి. ఇప్పుడు షుగర్ అది ఇదిగోండి, షుగర్ అది ఉన్నవాళ్ళు ఇగో ఇలా టైట్గా ఉన్నాయి, తిన్నా ఏమి అవ్వండి పళ్ళు. చూడండి ఇదిగోండి, ఇదిగోండి షుగర్ ఉన్నా కానీ ఇలా టైట్గా ఉంటే మీరు తినొచ్చండి. చూడండి జీడిపప్పు కనపడుతుంది మధ్య మధ్యలో. ఇదిగోండి కొత్తిమీర సజావట్కి వేయలేదండి. ఫుడ్ తినేది మంచిది తినాలండి. ఎప్పుడైనా సరే కట్టుకున్న బట్ట కంటే ఫుడ్ నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తానండి. ఆరోగ్యానికి మంచిదేనండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. సరే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.